ఏర్పాటు చేయాలని వారికి కోరిక మేరకు ప్రభుత్వం స్పందించి 5 పడకల డయాలసిస్ సెంటర్ని మొదలకూరుకి మంజూరు చేయడం జరిగింది. దాన్ని ఇవాళ ప్రారంభం కూడా చేయడం కోసం వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా అల్లీపురంలో ఉంటున్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో కాస్త మౌలిక సదుపాయాల కొరత ఉండడం, కాంపౌండ్ వాల్ ఇతరత్ర కొరత వారు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే దానికి ఎస్టిమేట్ కూడా 1,25,00,000 వేయగా మేము పక్కనే ఉన్న గౌరవ పార్లమెంటు సభ్యులు బీదా మస్తాన్ రావు గారిని కోరగా వారు వెంటనే స్పందించి 30 లక్షలు తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఈ ఆసుపత్రి మౌలిక సదుపాయాల కోసం వారు ఇస్తానని మంజూరు చేస్తానని వారు ప్రకటించారు. వారికి అభినందిస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో ఒక పటిష్టవంతమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించే దిశగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక చర్యలు చేపడుతున్నారు. ఉన్న వ్యవస్థల్ని పటిష్టపరచడమే కాకుండా చాలా పెద్ద సంఖ్యలో ఇవాళ కొరతలు ఉంటే, వైద్య సిబ్బంది కొరత ఉంటే వాటి నియామకాలు కూడా చేపడుతున్నాం. దాదాపు సెకండరీ హెల్త్లో ఇన్ సర్వీస్ కోటా నుంచి వచ్చే వాళ్ళు 300 మంది ఉండగా కొత్తగా సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు కూడా నియామకాలు చేపట్టి 300 మంది దాకా తీసుకుంటున్నాం. తద్వారా ఈ సెకండరీ హెల్త్లో ఈ స్పెషలిస్టుల కొరత లేకుండా చూసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. అదేవిధంగా ఈ టీచింగ్ హాస్పిటల్స్లో కూడా రిక్రూట్మెంట్ చేస్తూ అవసరమైతే వాకిన్ ఇంటర్వ్యూస్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని నియామకాలు చేపడుతున్నాం. అనేక కొరతలు ఉన్నాయి. మీరు చూస్తే ఈ ఐపీఎం హెడ్ క్వార్టర్స్లో 279 పోస్టులు ఉంటే ఇవాళ కేవలం 6 మంది మాత్రమే ఉన్నారు. 273 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి. మీరు నెల్లూరు జీజీహెచ్కి వెళ్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత పైనుంచి కింది దాకా. ఇటీవల 17 టీచింగ్ హాస్పిటల్ని సమీక్ష నిర్వహించి ఆడిట్ చేస్తే దాదాపు 725 ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓల ఖాళీలు ఉన్నాయి. దాదాపు 40% టీచింగ్ స్టాఫ్ ఖాళీలు ఉన్నాయి. దాదాపు 325 నర్సింగ్ స్టాఫ్ ఖాళీలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున రీజనల్ స్థాయి నుంచి సెంట్రల్ స్థాయి దాకా కూడా నియామకాలు చేపడుతున్నాం. ఎందుకంటే ఒక పటిష్టవంతమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటాం. ఇది కాకుండా ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో 100 నుంచి 300 పడకల ఆసుపత్రులను ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలు కానీ 105 నియోజకవర్గాల్లో 50 పడకల పైన ఉన్న పడకల ఆసుపత్రులు ఉన్న నియోజకవర్గాలు లేవు. వాటిని 105 ఉన్నాయి. వాటిని గుర్తించి అక్కడ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా తొందరలోనే నిర్మించబోతున్నాం. దానికి అనుగుణంగా నియమ నిబంధనలను కూడా రూపొందిస్తున్నాం. అదేవిధంగా క్యాన్సర్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి 4,10,00,000 మందికి ఇవాళ ఉచితంగా ఓరల్, బ్రెస్ట్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం. తద్వారా వారి నివారణ చర్యలు తీసుకోవడం కానీ లేదా ప్రాథమిక దశలోనే గుర్తించి వారి ఆర్థికంగా చితికిపోకుండా కుటుంబాలను ఆదుకునే దిశగా ప్రాణాలను కూడా నిలబెట్టే ప్రయత్నం కూడా ఇవాళ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రధానంగా 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 వ్యాధులను గుర్తించి లేదా డయాబెటీస్ కానీ లేదా హైపర్ టెన్షన్ కానీ లేదా కిడ్నీ డిసీజెస్ కానీ లేదా కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ లేకపోతే సిఓపీడీస్ కానీ లేదా ట్రామా కానీ ఇట్లాంటి వ్యాధులను గుర్తించి ఆ మ్యాపింగ్ చేసి జిల్లాల వారీగా మ్యాపింగ్ చేసి తదనుగుణంగా వీటిని ఇవాళ వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, మిషన్ లెర్నింగ్ వాడుకొని అనుసంధానం చేసి వారికి ఒక మెరుగైన వైద్య సేవలను అందించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నానికి సమస్య ఎక్కడ ఉందో గుర్తిస్తున్నాం. ఆ సమస్యను ఇవాళ నివారించడానికి ప్రయత్నం చేయడం లేదా దానికి సరైన చికిత్స అందించి ఇవాళ రాష్ట్రంలోని 5,30,00,000 పేద ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీట్లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.